సోనం వాంగ్చుక్ అనే 59 సంవత్సరాల వ్యక్తి గత 19 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారండి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర. కారణం, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని. ఎందుకు రిజైన్ చేయాలి? ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా నీట్ పేపర్ లీక్తో పాటు 7-8 ఎగ్జామ్స్ లీక్ అయ్యాయండి. ఎగ్జామ్స్ లీక్ అయితే ఏంటి? ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయితే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మొత్తానికి దేశం భవిష్యత్తు ప్రమాదంలో ఉంటుంది. అదేంటి, ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి చైనాకి సపోర్ట్ చేస్తాడంట కదా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడంట కదా, మన దేశం అంటే ఆయనకు దేశభక్తి గౌరవం ఏమీ లేదంట కదా. సో లడాఖ్లో పర్యావరణం గురించి మాట్లాడితే చైనాకి సపోర్ట్ చేసేట్టు కాదు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పి నోరెత్తి మాట్లాడితే దేశానికి వ్యతిరేకం కాదు. ఎగ్జామ్ లీక్ వల్ల నష్టపోయిన వారు ఏ ఒక్క పార్టీకి చెందిన వారు కాదు. పార్టీలకు అతీతంగా అందరూ నష్టపోయారు. ఈ రోజు సోషల్ మీడియాలో సోనం వాంగ్చుక్ పైన విషయం చెప్పడం చాలా సులభం అండి. కొన్ని కామెంట్స్ వస్తే చాలా బాధేస్తుంది. ఏమంటారు, ఇంకా చనిపోలేదు అయినా 18 రోజులు తినకుండానే ఎలా బతుకుంటాడు, చైనాకు పాకిస్తాన్కి ఈయన పార్సల్ చేయండి. ఇలాంటి కామెంట్లు ఎన్నో ఉన్నాయండి. వాళ్ళందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, వాళ్ళ పిల్లలో, వాళ్ళ బంధువుల పిల్లలో, లేకపోతే వాళ్ళు ఈ ఎగ్జామ్ వల్ల సఫర్ అయి ఉండొచ్చు. ఇవాళ సఫర్ కాకపోయినా రేపు అది మీ దాకా రావచ్చు. ఈ రోజు సోనం వాంగ్చుక్ చనిపోతే ఇక మీకోసం ఉద్యమించే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. మీకు గుర్తుందో లేదో, 2018లో ప్రొఫెసర్ జీడి అగర్వాల్, ఈయన గంగా నదిలో కాలుష్యం నివారించాలని చెప్పి 111 రోజులు నిరాహార దీక్ష చేశాడండి. 111 రోజులు చేసి చనిపోయారు. చనిపోయేదాకా ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. సోనం వాంగ్చుక్ కూడా మరో జీడి అగర్వాల్ అయ్యే అవకాశం ఉంది. అప్పట్లో అన్నా హజారా గారు నిరాహార దీక్ష చేస్తే 16 రోజుల్లోనే ప్రభుత్వం రెస్పాండ్ అయింది. కాలం మారింది, ప్రజలు మారారు. మేబీ ఈ కాలానికి నిరాహార దీక్ష అనేది కరెక్ట్ కాదేమో. సోనం వాంగ్చుక్ సార్, నిరాహార దీక్ష విరమించండి. ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళి మీ శేష జీవితాన్ని గడపండి. మేబీ ఈ ప్రజలకు మీ ఎఫర్ట్స్ ఎప్పటికీ అర్థం కావు, అండ్ వాళ్ళు దే మే నాట్ డిజర్వ్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.